अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन नबियना मुहम्मद व अला आलिहि व अस्हाबिहि अज्मईन। అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్య ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక. ఆమీన్. సోదర సోదరిమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర 10వ భాగంలో మనము ప్రవేశించాం. ఇంతకు ముందు భాగాలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనాకు చేరుకున్న తర్వాత మొదటి సంవత్సరంలో చేపట్టిన కార్యక్రమాల గురించి తెలుసుకున్నాము. హిజ్రీ శకం 2వ సంవత్సరంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేపట్టిన కార్యక్రమాలు, అలాగే మక్కా వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మరియు నవ ముస్లిములైన ముహాజిర్ సహాబాలను బెదిరిస్తూ ఉంటే, ఆ తర్వాత జరిగిన పరిణామాల మధ్య బద్ర్ యుద్ధం సంభవించింది. ఆ యుద్ధంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దూతలను పంపించి విశ్వాసులకు సహాయపడగా, విశ్వాసులు అల్లాహ్ సహాయము పొంది విజయం పొందారు. అవిశ్వాసులు పరాజయం పాలయ్యి పారిపోయారు అన్న విషయాలన్నీ మనము ఆ ప్రసంగంలో వివరంగా తెలుసుకున్నాము కదండి. ఇప్పుడు ఇన్షా అల్లాహ్ బద్ర్ యుద్ధం సంభవించిన తరువాత జరిగిన విషయాలు ఈ ప్రసంగంలో తెలుసుకోబోతున్నాం. హిజ్రీ శకం 2వ సంవత్సరంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనేక నియమాలు అవతరింపజేశాడు. ఉదాహరణకు రంజాన్ ఉపవాసాలు విధి చేయబడ్డాయి, అలాగే జకాతు విధి చేయబడింది. జకాతు పరిమాణాలు అలాగే జకాతు నియమాలు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నియమించాడు. ఫిత్రా నియమాలు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విధి చేశాడు అని మనం తెలుసుకున్నాము కదండి కొన్ని నియమాల గురించి. ఆ నియమాలలోనే ఒక ముఖ్యమైన నియమం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విధించినది ఏమిటంటే, విశ్వాసులకు కాబతుల్లా వైపు మొహము చేసి నమాజ్ ఆచరించమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖిబ్లా దిశను మార్చాడు. అంతకు ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు సహాబాలు బైతుల్ మఖ్దిస్, పాలస్తీనాలో ఉన్న బైతుల్ మఖ్దిస్ వైపు మొహం చేసి నమాజ్ ఆచరించేవారు. తరువాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మక్కాలో ఉన్న కాబతుల్లా వైపు మొహం చేసి నమాజ్ ఆచరించమని ఆదేశించగా, ఆ ఆదేశం వచ్చినప్పటి నుండి ప్రవక్త వారు మరియు సహాబాలు కాబతుల్లా వైపు మొహం చేసి నమాజ్ ఆచరించడం ప్రారంభించారు. ఇక్కడే ఈ నియమం అవతరింపజేయబడిన తరువాతే యూదుల కుట్రలు బహిర్గతమయ్యాయి. వాస్తవానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నుండి మదీనాకు వచ్చేసిన తర్వాత యూదులతో ఒప్పందాలు చేసుకున్నప్పటికీ యూదులలో కొంతమంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ద్వేషించుకునేవారు, కాకపోతే బయటికి చెప్పేవారు కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారంటే వారికి ఇష్టం లేదు. కారణం ఏంటో అది కూడా మనం తెలుసుకుందాం. కారణం ఏమిటంటే చరిత్రకారులు స్పష్టంగా తెలియజేసి ఉన్నారు. మదీనా పరిసరాలలో నివసిస్తున్న ఈ యూదులు మదీనాలో ఉన్న ఔస్ మరియు ఖజ్రజ్ తెగల మధ్య చిచ్చు పెట్టేవారు. ఇద్దరిని ఒకరికి వ్యతిరేకంగా ఒకరిని రెచ్చగొట్టేవారు. యూదుల మాటలు విని ఈ ఔస్ మరియు ఖజ్రజ్ అనే 2 తెగల వారు రెచ్చిపోయి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుని యుద్ధాలు చేసుకునేవారు, రక్తపాతాలు సృష్టించుకునేవారు. యూదులు మాత్రము తెర వెనుక నుండి వారికి గొడవ పెట్టి వారి మధ్య యుద్ధాలు జరిపి వారికి తెర వెనుక నుండి ఆయుధాలు సరఫరా చేసేవారు.
అయితే ఆ ఆయుధాలు వారికి సరఫరా చేయడానికి కారణం ఏమిటంటే, ఆయుధాలు వారికి సరఫరా చేసి సొమ్ము తీసుకునేవారు, సొమ్ము లేని ఎడల భూములను ఆక్రమించుకునేవారు. ముందుగా తాకట్టు పెట్టమని చెప్పేవారు, ఆ తర్వాత సొమ్ము చెల్లించలేదు కాబట్టి ఆ భూమి మా సొంతం అయిపోయింది అని భూములను సొంతం చేసుకునేవారు. చూసారా ఎలాంటి స్వభావం కలిగిన వారు యూదులు? ఒక్కసారి గమనించండి మిత్రులారా. ఇద్దరు తెగవారిని రెచ్చగొట్టి యుద్ధాలు చేయించి తెర వెనుక నుండి ఆయుధాలు సరఫరా చేసి ఆ ఆయుధాలకు బదులుగా సొమ్ము చేసుకుంటూ, సొమ్ము లేనప్పుడు భూమి తాకట్టు పెట్టించుకొని ఆ భూమిని తరువాత కబ్జా చేసేసేవారు. అలా వ్యాపారంగా చేసుకున్న యూదులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చిన తరువాత ఔస్ మరియు ఖజ్రజ్ వారి మధ్య ఉన్న పాత కక్షలన్నీ తొలగించేసి వారిని అన్న తమ్ముల్లాగా మార్చేశారు. వారు పాత కక్షలన్నీ మర్చిపోయారు. రక్తపాతాలు సృష్టించడం వదిలేసి అన్న తమ్ముళ్లాగా ఒకరిని ఒకరు కలుసుకొని సోదరులాగా జీవించడం ప్రారంభించారు. కాబట్టి వారి కుట్రపూరితమైన వ్యాపారము చచ్చుపడిపోయింది. ఇప్పుడు యుద్ధాలు చేసుకునేవారు లేదు, రక్తపాతాలు సృష్టించుకునేవారు లేరు, వారి వద్ద ఆయుధాలు కొనుగోలు చేసేవారు లేదు. కాబట్టి వారు ఏ విషయాన్ని అయితే దృష్టిలో పెట్టుకొని జీవించేవారో అదే విషయం వారికి ఇక లేకుండా పోయింది. కాబట్టి వారు దీనికి మూలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అని గమనించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అడ్డుని ఎలాగైనా తొలగించుకోవాలి అని లోపల ఆలోచించుకుంటూ ఉండేవారు, కానీ బయటకి చెప్పేవారు కాదు. ఎందుకంటే ప్రవక్త వారు వారితో ఒప్పందం చేసుకుని ఉన్నారు కాబట్టి, ఒప్పందం ఉన్నారు కాబట్టి వారి లోపల ఉన్న శత్రుత్వము బయట పెట్టలేకపోయేవారు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎప్పుడైతే విశ్వాసులకు బద్ర్ యుద్ధంలో విజయం ప్రసాదించాడో వారి మనసులో ఉన్న కుళ్ళు బుద్ధి ఒక్కసారిగా మండిపోయింది. ఏదో ఒక రకంగా ఇప్పుడు మొహమ్మద్ వారి అడ్డు తొలగిపోతుందిలే మనం అని అనుకుంటూ ఉంటే వీరేమో విజయం పొందేశారు కదా అని వారు మరింత లోపల కాలి బూడిదయ్యారు. అయితే మరొక విషయం ఏమిటంటే, అగ్గి మీద ఆయు పోసినట్లుగా ఇక్కడ మరొక నిబంధన వచ్చేసింది. ఆ నిబంధన ఏమిటంటే, ఖిబ్లా దిశను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కాబతుల్లా వైపు చేసేసాడు. పాలస్తీనాలో ఉన్న బైతుల్ మక్దిస్ వైపు మొహం చేసేవారు పాలస్తీనాలో ఉన్న ఆ ప్రదేశాన్ని యూదులు కూడా గౌరవించేవారు, దానికి ఉన్న ఆ గౌరవాన్ని అలాగే ఉండాలని కోరుకునేవారు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి పితామహుడైన ఇబ్రాహీం అలైహిస్సలాం వారు పునాది పెట్టిన కాబా గృహం వైపుకి ఎప్పుడైతే మొహం చేయమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కిబ్లా దిశను మార్చేశాడో అప్పుడు ఒక్కసారిగా యూదులు భగ్గుమన్నారు. వారి లోపల ఉన్న శత్రుత్వము బయటికి వచ్చేసింది. ముస్లింలో విజయాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఒక కారణం కిబ్లా దిశ పాలస్తీనా నుండి కాకుండా కాబతుల్లా వైపు మారిపోయింది. కాబట్టి ఈ రెండు కారణాల వల్ల వారి లోపల ఉన్న శత్రుత్వము ఒక్కసారిగా బయటికి వచ్చేసింది. బయటికి రాగానే వారు ఏం చేశారంటే, వారు చేసిన పనులు ఇప్పుడు చూడండి. ఇలా చేసిన వారిని ఏం చేయాలో తర్వాత మీరే నిర్ణయించండి. మొదటిగా ఒకసారి ఔస్ మరియు ఖజ్రజ్ పాత కక్షలు మరిచిపోయి అన్న తమ్ముళ్ళలాగా కలిసి ఉంటున్నారు కదా, ఒక చోట సమావేశమై ఉన్నారు. ఒక చోట సమావేశమై ఉంటే అటువైపు నుంచి ఒక యూదుడు వృద్ధుడు నడుచుకుంటూ వెళుతూ వారిని చూశాడు. వారు కలిసిమెలిసి మాట్లాడుకుంటూ ఉంటే అతని మనసులో కుళ్ళిపోయింది. అతను ఏం చేశాడంటే, ఆ దృశ్యాన్ని జీర్ణించుకోలేక వారి ఏరియాలోకి వెళ్ళి ఒక యువకుడిని పిలిచాడు. అయ్యా, ఔస్ మరియు ఖజ్రజ్ తెగకు చెందిన వారు కలిసిమెలిసి అక్కడ సంతోషంగా ఉంటున్నారు, వారు అలా ఉండకూడదు, వారిలో మళ్ళీ పాత కక్షలు పుట్టుకొచ్చేలాగా వెళ్ళి నువ్వు వారిని రెచ్చగొట్టు అని పంపించాడు. ఒక యువకుడు వెళ్ళాడు, అదే పని మీద వెళ్ళాడు. వెళ్ళి వారు సమావేశమైన చోట కూర్చొని నెమ్మదిగా పాత విషయాలు చర్చించడం మొదలెట్టేశాడు. ఫలానా సమయంలో ఇలా జరిగింది, వాళ్ళు వీరిని ఊచకోత కోసారు, ఈ విధంగా చేశారు, ఆ విధంగా చేశారు అని చెప్పగా వారికి వెనుకటి జరిగిన విషయాలన్నీ ఒకసారి కళ్ళ ముంద తిరిగాయి. వారికి మళ్ళా కోపం వచ్చేసింది. అరే, మీరు అలా చేస్తే మేము కూడా ఇలా చేశాము, మిమ్మల్ని అలా చేశాము, ఇలా చేశామని
వీరు మాట్లాడడం ప్రారంభించినప్పుడు వారికి కూడా కోపం వచ్చింది. మేము అలా చేసాము కదా అని వీరు, మేము ఇలా చేసాము కదా అని వీరు పరస్పరం మాట్లాడుకుంటూ అయితే ఇప్పుడు మళ్ళీ తేల్చుకుందామా, రండి చూద్దాము అని చెప్పి మళ్ళీ వారు కయ్యానికి కాలు దువ్వారు. తరువాత పదండి ఇండ్లకు వెళ్ళి ఆయుధాలు తీసుకొని మైదానంలో ప్రోగయ్యి ఇప్పుడు మళ్ళీ తేల్చుకుందాము, చూద్దాము ఎవరు మునగాళ్ళు అని వారు ఒక్కసారిగా రెచ్చిపోయి ఇండ్లకు వెళ్ళి ఆయుధాలు తీసుకొని మైదానంలో యుద్ధం చేసుకుందాము పదండి అని వెళ్ళటానికి సిద్ధపడుతూ ఉంటే ప్రవక్త వారికి వెంటనే విషయం చేరిపోయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెంటనే అక్కడికి సహాబాలతో పాటు వచ్చి, ఏమైంది మీకు? ఇస్లాంలోకి వచ్చేసిన తర్వాత మళ్ళీ పాత కక్షల వైపుకు మీరు ఎందుకు వెళుతూ ఉన్నారు? ఎవరో మాటలు విని మీరు పరస్పరం అన్న తమ్ముళ్ళైన వారు ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకోవడం ఏమిటి? మీకు వివేకము ఉందా లేదా? ఎవరో మాట విని మీరు ఈ విధంగా చేయడం ఏమిటి? పాత కక్షలన్నీ తొలగిపోయాయి కదా, ఇప్పుడేంటి మీరు ఒకరి మీద ఒకరు కత్తులు ఎత్తుకోవటము? ఇది మీకు సమంజసము కాదు. ఇస్లాంలో వచ్చిన తర్వాత సోదర భావంగా మెజలుకోవాలి, పాత కక్షలన్నీ మరిచిపోవాలి కదా అని ప్రవక్త వారు వచ్చి ఎప్పుడైతే వారికి ముందర ప్రసంగించారో అప్పుడు వారు సిగ్గుతో తలదించుకొని, ఓ దైవ ప్రవక్త, మాతో తప్పు దొల్లింది మళ్లించమని వెంటనే కత్తులు కింద పడేసి మళ్ళీ ఒకరిని ఒకరు క్షమాపణలు అడుగుని మళ్ళీ అన్న తమ్ముళ్ళగా మనం కలిసి ఉందామని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. చూసారా, మళ్ళీ రక్తపాతాలు సృష్టించాలని, వారి మధ్య మళ్ళీ యుద్ధాలు జరగాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ యూదులు, కుట్రపూరితమైన జనులు. అయితే ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇక రెండవ ఉదాహరణ చూడండి. ఒక మహిళ ముస్లిం మహిళ ఏవో పాలు మరియు కొన్ని విషయాలు తీసుకుని అమ్ముకోవటానికి మదీనా మరియు మదీనా పరిసరాలలో వెళుతూ యూదులు నివసిస్తున్న ప్రదేశానికి వెళ్ళింది. అక్కడ వెళ్ళి బంగారపు అంగడి ఒకటి ఉంటే అక్కడ ఏదో ఒక పని మీద వెళ్ళి అక్కడ కాసేపు కూర్చునింది. అక్కడ ఏమైనా కొనుగోలు చేస్తూ ఉందో ఏదో ఒక పని మీద వెళ్ళి అక్కడ ఆవిడ కాసేపు కూర్చున్నారు. కూర్చున్నప్పుడు ఈ యూదులు చూడండి ఎలాంటి స్వభావం కలిగిన వాళ్ళు. ఆవిడ అటువైపు తిరిగి కూర్చొని ఉంటే ఆవిడకు కనపడకుండా తెలియకుండా ఒక వ్యక్తి వెనుక నుండి వచ్చి ఆవిడ బట్టను వెనుక వైపు నుంచి తీసుకొని వెంట్రుకలతో కట్టేశాడు. ఆ విషయము ఆవిడ గమనించలేకపోయింది. కొద్దిసేపు తర్వాత పని ముగించుకొని ఆవిడ అక్కడి నుంచి బయలుదేరటానికి ఎప్పుడైతే లేచి నిలబడిందో వెనుక వైపు నుంచి ఆవిడ బట్ట జుట్టుకు కట్టేసి ఉంది కాబట్టి పైకి వచ్చేసింది. పైకి వచ్చినప్పుడు ఆవిడ శరీరము బయటపడింది. ఆవిడ శరీరము బయటపడగానే అది చూసి యూదులు పకపకా నవ్వటం ప్రారంభించారు. పకపక నవ్వుతూ ఉంటే ఎందుకు వీళ్ళు ఇలా నవ్వుతూ ఉన్నారని అటు ఇటు చూసుకుంటే వెనుకాల వారు ఆ విధంగా చేసి ఉన్నారు అల్లరి చేష్టలు. అది చూసి ఆవిడ కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ఉంటే అంతలోని అటువైపు నుంచి వెళుతున్న ఒక ముస్లిం వ్యక్తి చూసుకొని, మా ముస్లిం మహిళతో మీరు ఈ విధంగా ప్రవర్తిస్తారా అని ఆ అంగడి వ్యక్తి మీద చెయ్యి చేసుకున్నాడు. ఆ ఒక దెబ్బకు అతను ఏమైపోయాడంటే అతను కింద పడిపోయాడు. అంతలోనే అతని ప్రాణం పోయింది. అది చూసి యూదులు ఆ ముస్లిం మీద దాడి చేశారు. ఆ ముస్లింని కలిసి వారందరూ చంపేశారు. తర్వాత విషయం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు చేరింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారి వద్దకు వెళ్ళారు. వెళ్ళి, మీతో మేము శాంతి ఒప్పందం చేసుకున్నాము కదా, మీతో మేము శాంతి ఒప్పందం చేసుకున్న తర్వాత మీరు అక్కడ వచ్చి ఒకరిని ఒకరు రెచ్చగొట్టడం ఏమిటి? వారి మధ్య మళ్ళీ చిచ్చు పెట్టి వారికి యుద్ధానికి సిద్ధం చేయడం ఏమిటి? మన మహిళలు మీ వద్దకు వచ్చినప్పుడు, మీ ప్రదేశానికి వచ్చినప్పుడు మన మహిళలతో మీరు చెలగాడడం ఆడటం ఏమిటి? వారిని కించపరచడం ఏమిటి? ఎందుకు ఈ విధంగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, మీరు జాగ్రత్తగా మెసులుకుంటే బాగుంటుంది, లేదంటే మీ మీద మేము చేసుకోవలసి వస్తుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించినప్పటికీ వారు బేఖాతరు చేయగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలను వెంట పెట్టుకొని వెళ్ళి యూదులు నివసిస్తున్న ముఖ్యంగా బనూ కీనకా అనే తెగకు చెందిన యూదులను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్ళి చుట్టుముట్టారు. చుట్టుముట్టిన తర్వాత చాలా రోజులు వారు కోట లోపల బంధించుకొని ఉండిపోయారు. ఆ తర్వాత ఇక చేసేది ఏమీ లేక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారికి వదలట్లేదు అని తెలుసుకున్నాక అప్పుడు వారు చేతులు ఎత్తేసి, మీరు మాకి దారి వదిలితే
మేము వెళ్ళిపోతాము అని చెప్తూ ఉంటే అప్పుడు కపట విశ్వాసి అయిన అబ్దుల్లా బిన్ ఉబై కపట విశ్వాసి కూడా వచ్చి ప్రవక్త సల్లల్లాహు వారి వద్ద చేయి పట్టుకొని మీరు వారిని వదిలేయండి, నేను వారి కోసం సిఫారసు చేస్తూ ఉన్నాను, మీరు వారిని వదిలేయండి 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 అని చెబుతూ ఉంటే అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారిని వదిలేయగా యూదులు ముఖ్యంగా బను ఖీనక అనే తెగకు చెందిన వారు యుద్ధాలు సృష్టించాలని ప్రశాంతంగా ఉంటున్న వాతావరణంలో అశాంతిలు అలజడులు రేగొట్టాలని ప్రయత్నించిన వారిని ప్రవక్త వారు అక్కడి నుంచి వెళ్ళగొట్టేశారు. అప్పుడు వారు వారి ఇల్లు వాకిలి మొత్తం వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము వారు మదీనా నుండి వెళ్ళిపోయిన తర్వాత ఖైబర్ మరియు ఇతర ప్రదేశాలకు చేరుకున్నారు. అయితే చాలా మంది అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యాధి బారిన పడి మరణించారు, దైవ శిక్షకు గురయ్యారు అని చరిత్రకారులు తెలియజేసి ఉన్నారు. మిత్రులారా, చూసారా యూదులు ఎలాంటి స్వభావం కలిగిన వాళ్ళు ఈ రెండు ఉదాహరణల ద్వారా మనకు బాగా అర్థమవుతుంది. మూడో ఉదాహరణ కూడా చెప్తున్నాను చూడండి. కాబ్ బిన్ అష్రఫ్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను కూడా ఒక యూదుడు. అతను ఏం చేసేవాడంటే ముస్లిం మహిళల గురించి చాలా చెడుగా ప్రజల మధ్య మాట్లాడేవాడు. అంతేకాదండి, మక్కాకు వెళ్ళి మక్కాలో ఉన్న ముష్రికులకు మీరు వచ్చి మదీనా మీద దాడి చేయండి, యుద్ధము చేయండి, మేము మీకు సహకరిస్తాము అని వెళ్ళి రెచ్చగొట్టేవాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలిసింది ఈ కాబ్ బిన్ అష్రఫ్ అనే ఒక వ్యక్తి శాంతియుతమైన వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, మక్కా వాసులను మదీనా మీద యుద్ధం చేయడానికి రెచ్చగొడుతూ ఉన్నాడు, ముస్లిం మహిళల పట్ల చాలా నీచంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు అన్న విషయం తెలియగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అతని పని కూడా పట్టండి అని కొంతమంది సహాబాలను పంపించగా సహాబాలు వెళ్ళి అతని పని కూడా అతని భరతం పట్టి వచ్చేశారు. ఈ ప్రకారంగా మనం చూస్తే ఏమర్థమైందండి? 3 ఉదాహరణలు నేను మీ ముందర ఉంచాను. ఈ 3 ఉదాహరణల ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే యూదులు ఎళ్లవేళలా ప్రశాంతంగా ఉంటున్న విశ్వాసులను ప్రశాంతంగా ఉండనీయకుండా వారి మధ్య యుద్ధాలు సృష్టించాలని, రక్తపాతాలు సృష్టించాలని, ఆ తరువాత వారికి ఆయుధాలు సరఫరా చేసి సొమ్ము చేసుకోవాలని, భూములు కబ్జా చేసుకోవాలని చూసే కుట్రపూరితమైన జనులు ఈ యూదులు. గుర్తుంచుకోండి మిత్రులారా. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలాంటి కుట్రపూరితమైన వ్యక్తులు మదీనా పరిసరాలలో ఉండటము విశ్వాసులకు ఏమాత్రము శ్రేయస్కరము కాదు అని ప్రవక్త వారు వారిని అక్కడి నుంచి వెళ్ళగొట్టగా వారు దైవ శిక్షకు గురి అయ్యి చాలా మంది అటు వెళ్ళిన తర్వాత వ్యాధి బారిన పడి మరణించారు అని చరిత్రకారులు తెలియజేసి ఉన్నారు. ఇకపోతే మిత్రులారా, బద్ర్ యుద్ధంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దయ వల్ల ముస్లింలకు విజయం దక్కింది, ముష్రికులకు పరాజయం దక్కింది. పరాజయం దక్కింది కాబట్టి వారు ఎలాగైనా సరే ప్రతీకారం తీర్చుకోవాలి అని లోపల వారు చాలా మండిపోతూ ఉన్నారు. అయితే అబూ సుఫియాన్ మరియు ఇతర మక్కా పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చారు. నేను ఇంతకు ముందు కూడా చెప్పి ఉన్నాను, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముందే ఆ విషయాన్ని గమనించారని. ఏంటది? సిరియా దేశము నుండి వ్యాపారము చేసుకొని పెద్ద మొత్తంలో సొమ్ము తీసుకొని మక్కాకు వెళుతూ ఉన్నారు. ఆ సొమ్ము మక్కాకు చేరితే ఆ సొమ్ముతో ఆయుధాలు కొనుగోలు చేసి పూర్తి సన్నద్ధతతో మదీనా మీద దాడి చేయడానికి అవకాశం ఉంది అన్న విషయాన్ని ప్రవక్త వారు అర్థం చేసుకొని ఆ సొమ్ము ఆపాలని చూశారు. కాకపోతే బద్ర్ యుద్ధం సంభవించింది. అబూ సుఫియాన్ దారి మళ్లించి వాడి బిడారును సముద్రం దారి నుండి తీసుకెళ్లిపోయాడు. సొమ్ము సురక్షితంగా మక్కాకు చేరిపోయింది అని మనం అంతకు ముందు తెలుసుకొని ఉన్నాము కదండి. ఆ సొమ్ముతో ఊహించినట్లుగానే వారు చేశారు. వారు ఏం చేశారంటే ఆ సొమ్ము మొత్తము ప్రజలకు పంచకుండా సొమ్ము మొత్తం నిల్వ చేసుకొని ఆ సొమ్ముతో కొత్త కొత్త ఆయుధాలు కొనుగోలు చేశారు. చూసారా, వచ్చింది మాట, అసలు మాట వచ్చింది. ఇప్పుడు చూసారా, ప్రవక్త వారు ఊహించినట్లుగానే జరిగింది. చూసారా, ఆ సొమ్ము నిల్వ చేసుకొని ఆ సొమ్ముతో కొత్త కొత్త ఆయుధాలు కొనుగోలు చేశారు. ఆ తర్వాత పరిసరాల్లో ఉన్న వారిని కూడా వెంటబెట్టుకున్నారు. మీరు కూడా వచ్చి మాకు సహకరించండి, మేము మదీనా మీద యుద్ధం చేయడానికి వెళుతూ ఉన్నాము, ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాము, మీరు మా సహాయకులుగా రండి అని వారి మిత్ర సంఘాల వారందరికీ కూడా వారు పిలుపునిచ్చారు. ఆ విధంగా
1 సంవత్సరం గడిచింది. హిజ్రీ శకం 2వ సంవత్సరం బద్ర యుద్ధం సంభవిస్తే హిజ్రీ శకం 3వ సంవత్సరం వచ్చేసరికి మక్కా వాసులు స్వయంగా వారు మరియు వారి మిత్రులందరూ కలిసి 3000 మంది సైనికులు సిద్ధమయ్యారండి. ఎంతమంది అండి? 3000 మంది సైనికులు సిద్ధమయ్యారు. ఈ 3000 మంది మదీనా మీద దాడి చేయాలని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు సహాబాలతో ప్రతీకారము తీర్చుకోవాలని పూర్తి సన్నద్ధతతో గుర్రాలు తీసుకొని, ఒంటెలు తీసుకొని, అలాగే వీరులను తీసుకొని, ఆయుధాలు తీసుకొని వెళుతూ ఉంటే ఇంచుమించు 15 మంది మహిళలు కూడా వచ్చారు. మేము వచ్చి యువకులను ప్రోత్సహిస్తాము యుద్ధము కోసము అని 15 మంది మహిళలు కూడా వచ్చారండి. వారందరిని తీసుకొని అబూ సుఫియాన్ సైనాధిపతిగా నియమితులయ్యి బయలుదేరి వస్తూ ఉంటే మక్కాలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చిన్నాన్న అబ్బాస్ రజియల్లాహు వారు ఉన్నారు. ఆ సమయానికి ఆయన వెంటనే ఉత్తరం రాసి ఇక్కడ జరిగిన విషయం మొత్తం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేసేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెంటనే సహాబాలను పిలిచి, ఈ విధంగా మక్కా వాసులు మదీనా మీద దాడి చేయడానికి 3000 మంది సైన్యాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు, ఏమి చేద్దాము అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలను కూర్చోబెట్టి సలహాలు అడిగినప్పుడు ఆ సమావేశంలో కూర్చున్న సహాబాలు ముందుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వైపు చూస్తూ ఉంటే ప్రవక్త వారు ఏమన్నారంటే, చూడండి, నా సలహా ఏమిటంటే మక్కా లోపలే మనం ఉందాం, మక్కా ద్వారాల వద్ద నిలబడదాం, మక్కా లోపల ఉండి ఆత్మరక్షణ వలయంలో మక్కా ద్వారాల వద్ద నిలబడి యుద్ధము చేద్దాం. వారు మదీనా క్షమించాలి మదీనా గురించి చెప్పాల్సింది, మక్కా అని వస్తా ఉంది నోటికి. మదీనాలో ఉండి మదీనా ద్వారాల వద్ద నిలబడి వారు మదీనా లోపలికి చొరబడకుండా ద్వారాల వద్ద నిలబడి యుద్ధము చేద్దాము అనేది నా సలహా అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సలహా ఇచ్చారు. అయితే కొంతమంది ఉడుకు రక్తంలో ఉన్న సహాబాలు బాగా యుద్ధం అంటే సిద్ధమని చెప్పి కొంతమంది సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఏమన్నారంటే, ఓ దైవ ప్రవక్త, మదీనా లోపల ఉండి మనము యుద్ధము చేయడం ఏమిటండి? మైదానంలో వెళ్ళి యుద్ధము చేద్దామండి, తేల్చుకుందాము. ఇన్షా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సహాయంతో మేము మైదానంలో వెళ్ళి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాము, పదండి మైదానంలో వెళ్ళి యుద్ధం చేద్దాము, లోపల ఉండి ఏంటి యుద్ధం చేసేది అని వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పదే కోరగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జుమా రోజు అసర్ నమాజ్ సమయాన యుద్ధ కవచాలు ధరించి బయటికి వచ్చారు. అప్పుడు కొంతమందికి ఆత్మవిమర్శ కలిగింది. వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, ఓ దైవ ప్రవక్త, మన్నించండి, మేము మీకు మదీనా బయటకు వెళ్ళి యుద్ధము చేయటానికి బలవంతం చేసినట్లు ఉంది, మీరు ఎలా మంచిది అనిపిస్తే అలాగే చేయండి, మదీనా లోపల ఉండి యుద్ధం చేద్దామంటే అలాగే చేద్దాం, లేదా మదీనా బయటకు వెళ్ళి యుద్ధం చేద్దామంటే అలాగే చేద్దాం, మీ నిర్ణయమే తుది నిర్ణయముగా ఉంటుంది, మీ మాట మేము వింటాము, దేవ ప్రవక్త, మీరేమో నిర్ణయిస్తారు నిర్ణయించండి అని చెబితే అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు గొప్ప మాట అన్నారు. అదేంటంటే, ఏ ప్రవక్త అయినా సరే యుద్ధ కవచం ధరించేసిన తర్వాత శత్రువులకు మరియు విశ్వాసులకు మధ్య అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీర్పు చెప్పే లోపు ఆ యుద్ధ కవచాన్ని తీసేయటానికి దించేయటానికి వీలు లేదు. కాబట్టి ప్రవక్తగా నేను ఇప్పుడు యుద్ధ కవచం ధరించేశాను, ఇక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపున తీర్పు రాకముందే ఆ యుద్ధ కవచం తీయటానికి వీలు పడదు, కాబట్టి పదండి వెళదాము అని ప్రవక్త వారు తెలియజేయగా అప్పుడు సహాబాలు బయలుదేరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద ప్రోగయ్యారు. ఎంతమంది పూర్తిగా ప్రోగయ్యారు అంటే మొత్తం 1000 మంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి సమావేశమయ్యారు, ప్రోగయ్యారు. అవిశ్వాసులు ఎంతమంది ఉన్నారు? 3000 మంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద ఎంతమంది సైన్యం ఉన్నారు? 1000 మంది ఉన్నారు. ఆ 1000 మందిని తీసుకొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు యుద్ధం చేయడానికి బయలుదేరి వెళుతూ ఉంటే బాగా శత్రువుల ముందర వెళ్ళిపోయినప్పుడు శత్రువులు కూడా ప్రవక్త వారిని వారి సైన్యాన్ని గమనిస్తూ ఉన్నారు, ప్రవక్త వారు కూడా శత్రువుల్ని శత్రువు సైన్యాన్ని చూస్తూ ఉన్నారు.
ఆ సమయంలో కపట విశ్వాసులు వారి వంకర బుద్ధి బయట పెట్టారు. వారు ఏం చేశారంటే 300 మంది కపట విశ్వాసులు, అల్లాహు అక్బర్, ఎంతమంది చూడండి, 300 మందిని అబ్దుల్లా బిన్ ఉబై అనే కపట విశ్వాసుల నాయకుడు, అతను 300 మందిని యుద్ధ మైదానంలో నుండి మేము యుద్ధము చేయము, మా మాట మీరు వినలేదు, మదీనాలోనే ఉండి యుద్ధము చేద్దామంటే వినకుండా మదీనా బయటకు వచ్చారు మైదానంలోకి, కాబట్టి మా మాట మీరు విననప్పుడు మీ మాట కూడా మేము వినము అని ఆ యుద్ధ మైదానంలో నుంచి 300 మందిని తీసుకొని వెళ్ళిపోయాడు. 1000 మందిలో నుంచి 300 మంది వెళ్ళిపోతే ఇంకెంతమంది మిగులుతారండి? 700 మంది మాత్రమే మిగిలారండి. ఆ 700 మందిని తీసుకొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉహద్ అనే పర్వతం ఉన్న మైదానానికి చేరుకున్నారు. కపట విశ్వాసి అలా చేయడానికి కారణం ఏంటో తెలుసా? శత్రుల మీద ఈ విధంగా ప్రవర్తిస్తే విశ్వాసులు ధైర్యం కోల్పోతారు, శత్రువులకు రెట్టింపు ఉత్సాహం వచ్చేస్తుంది. ఎందుకంటే ముస్లింల సంఖ్య తగ్గిపోయింది అని వారు మరింత ఉత్సాహానికి వచ్చేస్తారు. మా సంఖ్య తగ్గిపోయింది కదా అని ముస్లింలు బెదిరిపోతారు అని ఆ విధంగా ఆ కపట విశ్వాసి ముస్లింలను నష్టపరచాలని ఆ విధంగా ప్రవర్తించాడు. సరే, విశ్వాసులు మాత్రము అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద పూర్తి అభిమానము నమ్మకం ఉంచుకుని ఉన్నారు కాబట్టి వారు ప్రవక్త వారి వెంట ఉహద్ పర్వతం ఉన్న మైదానానికి చేరుకున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెనుకాల పర్వతం ఉంది, ముందర శత్రువులు ఉన్నారు, వెనుక నుంచి వచ్చి దాడి చేయడానికి ఒకే ఒక మార్గం ఉంది, ఒక చిన్న గుట్ట ఉంది, ఆ గుట్ట వెనుక వైపు నుంచి రావడానికి మార్గం ఉంది. కాబట్టి ఒక 50 మంది విలుకాండ్రులను, బాణాలు కురిపించే వారిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ గుట్ట మీద నియమించారు. ఎలాంటి పరిస్థితులైనా సరే నేను పిలిచేంత వరకు మీరు ఆ గుట్ట వదిలేసి రావద్దు, ఎందుకంటే శత్రువు ఆ గుట్ట అవతలి వైపు నుంచి వెనక వైపు నుంచి వచ్చి దాడి చేయడానికి ఒకే ఒక మార్గం ఉంది, కాబట్టి ఆ ఒక మార్గాన్ని మీరు అక్కడ అడ్డుపడుతూ ఉండండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు 50 మంది విలుకాండ్రులను అబ్దుల్లా బిన్ జుబైర్ రజియల్లాహు అన్హు వారి సారథ్యంలో అక్కడ నియమించారు. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు యుద్ధ మైదానంలో సహాబాలతో పాటు ఉంటే అవిశ్వాసులు 3000 మంది అయి ఉండి కూడా చూడండి రాజకీయ ఎత్తుగడలు ప్రారంభించారు. ఆ సమయంలో కూడా 700 మంది కదా వారు ఉండేది, మేము 3000 మంది ఉన్నాము కదా, మా సంఖ్య చాలా ఎక్కువగా ఉంది కదా అని వారు ధైర్యంగా పోరాడాల్సింది పోయి, అవిశ్వాసులు కదా, అల్లాహ్ మీద నమ్మకం లేని వారు కదా, వారికి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఆ సమయంలో కూడా వారు ఏం చేస్తున్నారంటే కుట్రలు పన్నుతూ ఉన్నారు, రాజకీయ ఎత్తుగడలు వేస్తూ ఉన్నారు. వారు చేసిన రాజకీయ ఎత్తుగడ ఏంటంటే ఒక ఉత్తరం రాశారు. అల్లాహు అక్బర్. ఎవరికి రాశారు? మదీనా వాసుల వద్దకు రాశారు. అన్సార్ సహాబాలు అంటాం కదండి, ఆ అన్సార్ సహాబాల వద్దకు ఉత్తరం రాశారు. చూడండి, మేము ముహమ్మద్ మరియు మక్కా నుంచి వచ్చిన వారితోనే యుద్ధం చేయాలనుకుంటున్నాం, మీరు మదీనా వాసులండి, మీతో మాకు ఎలాంటి శత్రుత్వం లేదండి, మీతో మేము యుద్ధం చేయాలనుకోవట్లేదండి, కాబట్టి మీరు ముహమ్మద్ వారిని వదిలేసి మదీనాకు వెళ్ళిపోండి, మీ దారి మేము వదిలేస్తాం, మీతో మాకు ఎలాంటి శత్రుత్వం లేదు, మీతో మేము యుద్ధం చేయాలనుకోవట్లేదు, మీరు మదీనాకు వెళ్ళిపోండి, మేము ముహమ్మద్ మరియు మక్కా నుంచి తరలి వచ్చిన ముహాజిర్ సహాబాలతో యుద్ధం చేసుకుంటాము అని వారిని అక్కడ విడగొట్టాలని. ఉన్నది 700 మంది మాత్రమే. ఆ 700 మందిలో నుంచి కూడా కొందరిని ప్రవక్త వారిని వదిలేసి వెళ్ళిపోవాలని ఉత్తరాలు రాశారు. అల్లాహు అక్బర్. ఎలాంటి పిరికి పందులో చూడండి. కానీ గట్టి విశ్వాసం కలిగిన వాళ్ళు వారు ఉత్తరాలు రాస్తే, ప్రాపంచిక ఆశలు చూపిస్తే వారి విశ్వాసము నశిస్తుందండి? నశించదు. ఎందుకంటే సంపూర్ణ విశ్వాసం కలిగిన వారు అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అభిమానం గుండె నిండలా ఉంచుకున్న వారు కాబట్టి వారు ఉత్తరాలు రాసినా వారు మాత్రము కఠినంగా సమాధానం ఇచ్చేసి, ఏమనుకుంటున్నారు మీరు మమ్మల్ని, ప్రవక్త వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు అని వారు ఖరాఖండంగా తేల్చి చెప్పేశారు. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మైదానంలో ఉండగా అటువైపు నుంచి శత్రువులు వచ్చారు, ఇటువైపు నుంచి విశ్వాసులు వచ్చారు.
పరస్పరము రెండు వర్గాల మధ్య యుద్ధము ప్రారంభమైంది. యుద్ధము ప్రారంభమైనప్పుడు అల్లా దయ వల్ల ప్రారంభంలో విశ్వాసులదే పై చేయి అయింది. విశ్వాసులు అల్లా మీద నమ్మకంతో అల్లా నామాన్ని స్మరిస్తూ యుద్ధం చేస్తూ శత్రువులన్నీ వెనక్కి నెట్టుతూ ముందుకు కొనసాగిపోయారు. కొద్దిసేపు వరకు అల్హమ్దులిల్లా ప్రారంభంలో విశ్వాసులదే పై చేయి అయింది. అయితే ఈలోపు ఒక సంఘటన చోటు చేసుకుందండి. చాలా బాధాకరమైన సంఘటన. ఏంటి ఆ సంఘటన అంటే, వహ్షీ బిన్ హర్బ్ అనే ఒక బానిస ఉండేవాడు. అతని యజమాని జుబైర్ బిన్ ముతైమ్ అతనికి ఒక ఆశ కల్పించాడు. ఏంటంటే, నీవు హంజా రజియల్లాహు అన్హు వారిని హతమార్చినట్లయితే నేను నిన్ను విడుదల చేయించేస్తాను, నీకు స్వతంత్రం ఇచ్చేస్తాను అని ఆశ కల్పించాడు. నాకు స్వతంత్రం లభిస్తుంది అన్న ఆశలో ఆ వహ్షీ బిన్ హర్బ్ అనే బానిస యుద్ధ మైదానంలో ఒక రాయి వెనకాల ఈట తీసుకొని దాక్కుని కూర్చున్నాడు. హంజా రజియల్లాహు వారు ఎప్పుడు కనిపిస్తారో అప్పుడు దాడి చేయాలని ఎదురు చూశాడు. అంతలోనే హంజా రజియల్లాహు వారు కత్తి చేత పట్టుకొని శత్రువులని చీల్చుతూ చెండాడుతూ వస్తూ ఉన్నారు. దూరం నుంచి చూసుకున్నాడు. దాక్కుని ఉన్నాడు రాయి వెనకాల. దూరం నుంచి చూసుకొని బాగా గురి చేసి ఒక్కసారిగా ఆ ఈటను హంజా రజియల్లాహు వారి వైపుకి విసరగా అది నాభి కింద గుచ్చుకునింది, అవతల వైపుకి బయటికి వచ్చేసింది. హంజా రజియల్లాహు వారు ఒక్కసారిగా అటువైపు చూసి రాయి వెనుక నుంచి శత్రువు ఈట విసిరాడన్న విషయాన్ని తెలుసుకొని అటువైపు రావడానికి ప్రయత్నం చేశారు, కానీ నడవలేకపోయారు. అలాగే కింద పడిపోయారు. కింద పడిపోయి ఆయన షహీద్ అయ్యారు, వీర మరణం పొందారు. అయితే ఆయన మరణించిన తర్వాత ఇంకా చాలా కఠినమైన విషయాలు చోటు చేసుకున్నాయి. అవి ఇన్షాల్లా ముందు ప్రసంగంలో వస్తాయి, కాబట్టి ప్రశాంతంగా వినాలని కోరుకున్నాను. ఆ తర్వాత యుద్ధంలో విశ్వాసులు వచ్చి ఉన్నారు కదండి. విశ్వాసులు వచ్చి ఉన్నప్పుడు 50 మందిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గుట్ట మీద నియమించారు. ఆ 50 మందిని నేను పిలిచేంత వరకు మీరు రావద్దు, బయలుదేరి అని చెప్పారు కదండి. వారు పొరపాటు చేశారండి. ఎప్పుడైతే ముస్లింలు పైచేయి సాధించి అవిశ్వాసులను వెనక్కి నెట్టుతూ ముందుకు సాగిపోయారో ఆ 50 మందిలో నుంచి 40 మంది కిందికి దిగి వచ్చేస్తూ ఉన్నారు. అబ్దుల్లా బిన్ జుబైర్ వారి నాయకులు వారిని ఆపారు. ఏమండి, ఎందుకు మీరు వెళ్ళిపోతూ ఉన్నారు? ప్రవక్త వారు చెప్పారు కదా నేను పిలిచేంత వరకు మీరు రావద్దు అని. అయితే మీరు ఎందుకండి అప్పుడే ప్రవక్త వారు పిలవక ముందే వెళ్ళిపోతున్నారు, ఆగిపోండి అంటే వారు ఏమన్నారంటే, లేదండి అవిశ్వాసులు వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు, వారు పారిపోతున్నారు పిరిగి పందులు, ఇక యుద్ధం ముగిసినట్లే, ఇక మనం వెళ్దాం పదండి అని 40 మంది ఆ గుట్ట వదిలేసి కిందికి వచ్చేశారు. ఇదే అక్కడ జరిగిన పెద్ద తప్పిదము, పొరపాటు. ఆ పొరపాటు జరిగిన కారణంగా అటువైపు ఖాలిద్ బిన్ వలీద్, అప్పటికి ఆయన ఇంకా విశ్వాసి కాదు, విశ్వాసం పొందలేదు. ఆయన చాలాసేపు నుంచి ఆ గుట్ట అవతల వైపు నుంచి వచ్చి వెనక వైపు నుంచి దాడి చేయాలని 2-3 సార్లు ఆల్రెడీ ప్రయత్నం చేసి ఉన్నారు. 2-3 సార్లు ఈ విలుకాండ్రు బాణాలు విసిరి వారిని వెనక్కి తరిమారు. ఈసారి గుట్ట ఖాళీ అయిపోయింది. 50 మందిలో నుంచి 40 మంది వెళ్ళిపోయారు. 10 మంది మాత్రమే మిగిలి ఉన్నారు. వారి నాయకుడు అబ్దుల్లా బిన్ జుబైర్ మాత్రమే మిగిలి ఉన్నారు. ఈ అవకాశాన్ని వెంటనే సద్వినియోగం చేసుకుంటూ ఖాలిద్ బిన్ వలీద్ వారి సమూహాన్ని తీసుకొని అటువైపు నుంచి వచ్చి ఈ గుట్ట మీద ఉన్న 10 మందిని ముందు వారిని హతమార్చేసి ఆ తర్వాత గుట్ట వెనకాల వైపు నుంచి వచ్చి ఒక్కసారిగా ముస్లింల మీద విరుచుకుపడి పారిపోతూ ఉన్న అవిశ్వాసులను కూడా మళ్ళీ తిరిగి రమ్మని కేక వేయగా పారిపోతున్న వారు వెనక్కి వచ్చేశారు. ఇటువైపు ఖాలిద్ బిన్ వలీద్ వారి సారథ్యంలో ఉన్న వారు కూడా వచ్చేశారు. అంటే 2 వైపుల నుంచి అవిశ్వాసులు ఉన్నారు, మధ్యలో విశ్వాసులు అయిపోయారు. ఇప్పుడు 2 వైపుల నుంచి ఎప్పుడైతే ముష్రికులు దాడి చేశారో అప్పుడు ముస్లింలు అయోమయంలో పడిపోయారు. ఏంటిది, ఎక్కడి నుంచి దాడి జరుగుతా ఉంది, ఎవరు వెనక నుంచి వచ్చి మమ్మల్ని కొడుతున్నారు అనేది అర్థం చేసుకోలేనంత
పని అయిపోయింది. అలాంటి సమయంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెనుకే సహాబాలతో పాటు ఉన్నారు. ఆయన 2 విషయాలు ఆయన దృష్టికి వచ్చాయి. ఒక విషయం ఏమిటంటే, సహాబాలను వదిలేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు ఉన్న కొంతమంది సహాబాలను తీసుకొని ఆయన వెంటనే పర్వతం పైకి ఎక్కిపోవాలి. అలా చేస్తే ఆయనతో పాటు ఉన్న కొంతమంది సహాబాలు మాత్రము ప్రాణాలతో బయటపడతారు. మిగతా వారు ఇక అల్లా వారి మీద దయ చూపాలి. అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది మొదటి మార్గం. రెండవ మార్గం ఏమిటంటే, సహాబాలను వదలకుండా ప్రవక్త వారు కూడా ప్రాణ త్యాగానికి సిద్ధమైపోయి ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా సహాబాలతో పాటు కలిసి యుద్ధము చేసి ఎలాగైనా సరే సహాబాలను కూడా ఇరువైపులా ఉన్న అవిశ్వాసుల చెర నుండి రక్షించుకొని పూర్తి సహాబాలను పక్కకు తీసుకెళ్లిపోవాలి. 2 మార్గాలు ప్రవక్త వారి వద్ద మిగిలిపోయాయి. మరి అలాంటప్పుడు ప్రవక్త వారు ఏం చేశారో తెలుసా? ప్రవక్త వారు సహాబాలను వదలలేదు. అల్లాహు అక్బర్. అల్లాహ్కు స్తోత్రాలు తెలపండి మిత్రులారా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలను వదలలేదు. ఆయన ప్రాణాలు కాపాడుకుందాములే అని ఆయన అనుకోలేదు. ఎలాగైనా సరే నా సహాబాలను కూడా ఈ చెరలో నుండి నేను బయటకు తీసుకెళ్ళాలి అని ఒక్కసారిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముస్లింలను, వారు అప్పటికే చాలా దూరం వరకు వెళ్ళిపోయి ఉన్నారు అటువైపు కాబట్టి, వారందరినీ నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నా వద్దకు వచ్చేయండి అని బిగ్గరగా పలికినప్పుడు ప్రవక్త వారి మాట ముస్లింల కంటే ముందు ఇటువైపు నుంచి వచ్చారు కదండి ఖాలిద్ బిన్ వలీద్ తో పాటు కొంతమంది అవిశ్వాసులు. ఆ అవిశ్వాసులు వినేసి అదిగో మొహమ్మద్ అక్కడ ఉన్నాడు కాబట్టి ముందు వెళ్ళి మనము మొహమ్మద్ మీద విరుచుకు పడదాం పదండి అని ఒక్కసారిగా వచ్చి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అవిశ్వాసులు నలువైపులా దాడి చేయడం ప్రారంభించగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద కేవలం 10 మంది సహాబాలు మాత్రమే ఉన్నారు. ఆ 10 మంది సహాబాలలో నుంచి 8 మంది సహాబాలు ప్రవక్త వారిని రక్షించే ప్రయత్నంలో ప్రాణత్యాగాలు చేసేశారు. కేవలం 2 మిగిలారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మధ్యలో ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద కేవలం 2 మిగిలిపోయారు. ఆ 2 ఎవరంటే సఅద్ బిన్ అబీ వక్కాస్ రజియల్లాహు అన్హు మరియు తల్హా బిన్ ఉబైదుల్లా రజియల్లాహు అన్హు వారు. సఅద్ బిన్ వక్కాస్ రజియల్లాహు అన్హు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద నిలబడి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బాణాలు ఇస్తూ ఉంటే ఆ బాణాలు తీసుకుని శత్రువుల మీద వదులుతూ ఉంటే ఆయన వదులుతున్న బాణాలు వెళ్లి శత్రువుల మెడలలో అలాగే రొమ్ములలో చొచ్చుబడుతూ ఉంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఓ సాద్ బాణాలు బాగా కురిపించు, ఫిదాక అబీ వ ఉమ్మీ, నా తల్లిదండ్రులు నీ మీద అంకితం అవునుగాక అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పూర్తి జీవితంలో ఈ పదం ఒకే ఒక వ్యక్తి గురించి పలికారు. ఆ వ్యక్తి ఎవరంటే ఈయనే సఅద్ బిన్ అబీ వక్కాస్ రజియల్లాహు అన్హు వారు. ఆ సందర్భంలో సఅద్ బిన్ వక్కాస్ రజియల్లాహు అన్హు వారు ఆ విధంగా బాణాలు కురిపించి శత్రువులను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద రానియకుండా ఆపగలిగారు. మరోవైపు తల్హా బిన్ ఉబైదుల్లా రజియల్లాహు అన్హు వారు, ఆయన కూడా మరోవైపు నుంచి అవిశ్వాసులను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద రానియకుండా ఆపుతూ ఉన్నారు. బాణాలు వస్తూ ఉంటే చేత్తో పట్టుకుంటూ ఉన్నారు, రొమ్ముతో అడ్డుపడుతూ ఉన్నారు. కత్తులు వచ్చి కురిపిస్తూ ఉంటే కొన్ని కత్తులను కత్తితో ఆపుతూ ఉన్నారు, మరికొన్ని కత్తులను చేతితోనే పట్టుకుంటూ ఉన్నారు. ఆ విధంగా ఆయన చేతి వేళ్లు తెగి కింద పడిపోయాయి. చేతికి భుజాలకి రొమ్ము మీద ఇంచుమించు 60 గాయాలు అయ్యాయి. అల్లాహు అక్బర్. 60 గాయాలు అయ్యాయి. అలాంటి స్థితిలో కూడా ఆయన, ఓ దైవ ప్రవక్త నేను మీ ముందర ఉన్నాను, మీరు నిర్భయంగా ఉండండి అని అవిశ్వాసులను ఎదుర్కొంటూ ఉంటే అది చూసిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారో తెలుసా? తల్హా నీ మీద స్వర్గం వాజిబ్ అయిపోయింది. ఓ తల్హా నీ మీద స్వర్గము తప్పనిసరి అయిపోయింది, నువ్వు స్వర్గవాసి అయిపోయావు అని చెప్పారు. అలాగే మరొక సందర్భంలో తల్హా రజియల్లాహు అన్హు వారి గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరైనా సజీవంగా ఉన్న షహీదుని చూడాలనుకుంటున్నట్లయితే, ప్రజల మధ్య తిరుగుతూ ఉన్న షహీద్ని చూడాలనుకున్నట్లయితే తల్హాను చూడండి, ఆయన స్వర్గము విధి చేసుకున్నారు, వాజిబ్ చేసుకున్నారు, ఆయన సజీవంగా ఉన్న షహీద్ అని చెప్పారు. అలాంటి గౌరవం పొందారు మిత్రులారా తల్హా బిన్ ఉబైదుల్లా రజియల్లాహు అన్హు వారు. అయితే ఇంతగా ఈ 2 సహాబాలు ప్రవక్త వారిని రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఉత్బా బిన్ అబీ వక్కాస్ అనే ఒక వ్యక్తి
ఒక రాయి తీసుకొని విసరగా ప్రవక్త సల్లల్లాహు వారి మొహానికి తగిలింది. ప్రవక్త వారి ఒక పండు విరిగి కింద పడింది. అలాగే ప్రవక్త వారి పెదవికి కూడా గాయమైపోయింది. అంతలోనే అబ్దుల్లా బిన్ కుమా అనే ఒక వ్యక్తి వచ్చాడు. అతను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద కత్తితో ఒక దెబ్బ కొట్టగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ధరించి ఉన్న కవచం లోపల ఉన్న 2 మేకులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి చెంప లోపలకు దిగిపోయాయి. ఈలోపు సాద్ బిన్ అబీ వకాస్ మరియు తల్హా బిన్ ఉబైదుల్లా రజియల్లాహు అన్హుమా వారు ప్రవక్త వారిని రక్షించడానికి ప్రయత్నిస్తున్న తరుణంలోనే కొంతమంది సహాబాలు వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూసుకొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి చేరగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మీరు తల్హాను చూడండి. తల్హా ఈ రోజు చూపించిన ప్రతిమ ఎలాంటిదంటే అతని మీద స్వర్గం వాజిబ్ అయిపోయింది. కాబట్టి మీ సోదరుడిని తల్హాను ముందు మీరు చూడండి, నా సోదరుడు తల్హాను మీరు ముందుగా పట్టుకోండి అని ప్రవక్త వారు తెలియజేయగా ప్రవక్త వారిని మరియు తల్హా రజియల్లాహు వారిని విశ్వాసులు అప్పుడు వచ్చి చుట్టుముట్టారు. ఆ తర్వాత అవిశ్వాసులను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు రానియకుండా నెమ్మదిగా, ఓ ముస్లింలారా ఇటువైపు రండి, ప్రవక్త వారు ఇక్కడ ఉన్నారు అని పిలుపు ఇవ్వగా కొంతమంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చటం ప్రారంభించారు. అయితే ఈలోపు మరొక విషయం సంభవించింది. అదేమిటంటే ముసాబ్ బిన్ ఉమైర్ రజియల్లాహు అన్హు వారు జెండా పట్టుకొని ఉంటే ఆయన కుడి చేతితో జెండా పట్టుకొని ఉంటే ఆయన కుడి చేయిని నరికేశారు. తర్వాత ఆయన ఎడమ చేతిలో జెండా పట్టుకున్నారు, ఆయన ఎడమ చేయిని కూడా నరికేశారు. ఆ తర్వాత ఆయన కూర్చొని కాళ్ళ మధ్య జెండా పెట్టుకొని అలా మెదడుతో జెండా గట్టిగా పట్టుకొని ఉన్నారు. ఎందుకంటే 2 చేతులు నరికేశారు కాబట్టి. జెండా కింద పడనీయకుండా ఆయన కూర్చొని కాళ్ళ మధ్య పట్టుకొని మెడ అంచుకొని జెండాను పట్టుకొని ఉంటే అప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఆయన మెడ మీద కత్తి కొట్టగా ఒక్కసారిగా ఆయన కుప్పకూలిపోయారు. ఆయన వీరమరణం పొందారు. ఆయన పేరు ముసాబ్ బిన్ ఉమైర్. అయితే ముసాబ్ బిన్ ఉమైర్ రజియల్లాహు అన్హు వారి పోలికలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి లాగే ఉండేవి కాబట్టి అతను ఏమనుకున్నాడంటే నేను ముహమ్మద్ వారిని హతమార్చేశాను అని అనుకున్నాడు. అలా అనుకొని ప్రజల మధ్యకు వెళ్ళి ముహమ్మద్ చంపబడ్డారు, నేను ముహమ్మద్ ని చంపేశాను అని పుకారు ఎత్తేశాడు. ఆ మాట వినగానే అవిశ్వాసులు ముహమ్మద్ చంపబడ్డారు, మేము ప్రతీకారం తీర్చుకున్నాము, మా పని పూర్తయిపోయింది అని వారు సంతోషపడ్డారు. విశ్వాసులైతే ఎవరెవరైతే ప్రవక్త వారిని చూడలేదో దూరంగా అవిశ్వాసులతో పోరాటం చేస్తూ ఉన్నారో వారు ఎప్పుడైతే ప్రవక్త వారు మరణించారు అని తెలుసుకున్నారో ఒక్కసారిగా కృంగిపోయారు. ఇక ప్రవక్త వారే లేకపోతే మేము ఉండి ఏంటి ప్రయోజనము, మేము జీవించి ఏంటి ప్రయోజనము అని వారు ఆయుధాలు కింద పడేస్తూ ఉన్నారు. కొంతమంది అయితే తల పట్టుకొని కూర్చుంటూ ఉన్నారు. అంతలోనే ఒక సహాబీ వచ్చి, ఏమండి ఎందుకు మీరు కంగారు పడుతున్నారు? అల్లాహ్ కోసము ప్రవక్త వారు ప్రాణత్యాగం చేస్తే మరి మేము కూడా ప్రాణత్యాగం చేద్దాము కదా. ప్రాణాలు మిగిల్చుకుని ఏం చేయాలండి? ప్రాణాలు మిగిల్చుకుని ఏమి సాధించాలి? ప్రవక్త వారు ప్రాణత్యాగం చేసినప్పుడు మనం కూడా ప్రాణత్యాగం చేసేద్దాం పదండి అని పిలవగానే వారు మళ్ళీ పదండి, ప్రవక్త వారు లేనప్పుడు మేము బ్రతికి ఏంటి ప్రయోజనము, మేము కూడా ప్రాణత్యాగం చేద్దాం పదండి అని వారు మళ్ళీ పోరాటం చేస్తూ వస్తూ ఉంటే అంతలోనే సహాబాలు ప్రవక్త వారు సజీవంగా ఉన్నారు, ఇటువైపు రండి అని పిలుస్తూ ఉంటే అప్పుడు ప్రవక్త వారు సజీవంగా ఉన్నారని తెలుసుకొని విశ్వాసులందరూ కూడా ప్రవక్త వారి వద్దకు వచ్చి చేరిపోయారు. ఆ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలను నెమ్మదిగా అక్కడి నుంచి పర్వతం వైపుకి తీసుకెళ్లిపోయారు. అయితే మిత్రులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మరియు సహాబాలను వెంబడిస్తూ అక్కడికి కూడా కొంతమంది వచ్చారు. అలాగే ప్రవక్త వారు చనిపోయారులే అని చాలా మంది అవిశ్వాసులు ఇక యుద్ధం చేయడం ఎందుకులే, ప్రవక్త వారు చనిపోయారులే అని చాలా మంది దూరంగా ఉండిపోయారు. కొంతమంది మాత్రము ప్రవక్త మరియు సహాబాల వెంటనే వస్తూ ఉన్నారు. అయితే సహాబాలు వారందరినీ ఆపుకుంటూ ప్రవక్తను మరియు సహాబాలను తీసుకుంటూ వెనక్కి తగ్గారు, పర్వతం వైపుకి వెళ్ళిపోయారు. ఈలోపు ఉబై బిన్ ఖల్ఫ్ అనే ఒక వ్యక్తి, ఇతను ఎవరు ముందు మీరు తెలుసుకోవాలి. ఇతను ఎవరంటే మక్కాలో ఉన్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందర వెళ్ళి
నేను ఒక గుర్రం సిద్ధం చేస్తూ ఉన్నాను, ఆ గుర్రం మీద వచ్చి నేను నిన్ను చంపుతాను అని అప్పుడప్పుడు అంటూ ఉండేవాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ మాట విని అతనితో ఏమనేవారంటే, నువ్వు నన్ను చంపటం కాదు, నా చేతుల్లోనూ నీవు చేస్తావు అని చెప్పేవారు. అతను ఆ రోజు ఏం చేశాడంటే, ఎక్కడున్నాడు మొహమ్మద్, నేను వచ్చాను ఈ రోజు అతని పని పట్టడానికి అని చెప్తూ ఉండగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలను పక్కకు తప్పించి ఆయన వద్ద ఉన్న ఈటె తీసుకొని దూరం నుంచి ప్రవక్త వారు విసరగా అది వచ్చి అతనికి ఇక్కడ కొంచెం గాయం చేస్తూ అటు వెళ్ళిపోయింది. అంటే మెడలోకి దూరిపోలేదు, చిన్నటి గాయం చేసి అది బయటికి వెళ్ళిపోయింది. అతను ఆ గాయానికి ఎంతగా భయపడిపోయాడంటే ఏడ్చుకుంటూ వెళ్ళి మొహమ్మద్ నన్ను చంపేశాడయ్యా, మొహమ్మద్ నన్ను చంపేశాడయ్యా అని చెప్తూ ఉన్నాడు. ప్రజలు అతని గాయం చూసి, అరే అదేం పెద్ద గాయం కాదయ్యా, అసలు రక్తం కూడా వెళ్ళట్లేదు, ఎందుకు నువ్వు అంతా కంగారు పడిపోతున్నావు, నువ్వు చాలా పిరికివాణివే అని విమర్శిస్తూ ఉంటే అతను ఏమనేవాడో తెలుసా, మక్కాలో ఉన్నప్పుడు నేను మొహమ్మద్కి నేను నిన్ను చంపేస్తాను అంటూ ఉంటే నువ్వు నన్ను చంపడం కాదు, నువ్వే నా చేతుల్లో చేస్తావని ఆయన చెప్పి ఉన్నాడు. ఆయన ఏది చెప్తాడో జరిగి తీరుతుందయ్యా. ఆయన చెప్పాడు ఆ రోజు, నువ్వే నా చేతుల్లో చంపుతావు, నువ్వే నా చేతుల్లో చేస్తావు అని. ఇదిగో అతను పెద్ద దెబ్బ ఏం కొట్టలేదు, నాకు చిన్న గాయం అయింది, ఆ గాయంతోనే నేను చచ్చిపోతానయ్యో, ఆయన చెప్పినట్లే జరుగుతుందయ్యా అని ఏడుస్తూ ఉన్నాడండి. అలాగే జరిగింది. యుద్ధం ముగిసిన తర్వాత వెళుతూ ఉంటే సరఫ్ అనే ప్రదేశానికి వెళ్ళినప్పుడు అతని ఆ గాయంలో ఎలాంటి శిక్ష అల్లా వేసేశాడంటే అతను ఆవులాగా ఎద్దులాగా కేకలు పెడుతూ అలాగే ప్రాణాలు వదిలేశాడు. చూశారా మిత్రులారా? ఆ తర్వాత కొంతమంది ప్రవక్త వారిని సహాబాలను వెంబడిస్తూ పర్వతం ఎక్కటానికి ప్రయత్నించినప్పుడు సహాబాలు బాణాలు విసరగా వారికి పర్వతం ఎక్కటానికి వీలు పడలేదు. ఆ తర్వాత వారు అటువైపు నుంచి వెనుగు తిరిగారు. అయితే ఈలోపు అబూ సుఫియాన్ వచ్చి, బదర్లో జరిగిన యుద్ధానికి ఈ రోజు ప్రతీకారము తీర్చుకున్నాము, మాతో పాటు మా దేవీ దేవతలు ఉజ్జా అలాంటి దేవీ దేవతలు ఉన్నారు అని చెప్తూ ఉంటే, మీ దగ్గర ఎలాంటి దేవీ దేవతలు లేరు, ఈ రోజు మా దేవీ దేవతలు మాకు సహాయపడ్డారు అని చెప్తూ ఉంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, మీరు సమాధానం ఇవ్వండి అయ్యా, అతను అవిశ్వాసి మిథ్యా దేవుళ్ళ గురించి అంత గొప్పగా చెబుతూ ఉన్నాడు, మరి నిజమైన ప్రభు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నమ్మే విశ్వాసులు మీరు ఎందుకు ఊరికే ఉన్నారు, మీరు కూడా సమాధానం ఇవ్వండి అని చెప్పారు. అప్పుడు ఉమర్ రజియల్లాహు వారు, దైవ ప్రవక్త ఏమి సమాధానం చెప్పాలో చెప్పండి, నేను చెప్తాను అనగా అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్లాహు మౌలానా వలా మౌలా లకుం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన సంరక్షకుడు, మీకు ఏవే సంరక్షకుడు లేడు, వెళ్ళండి అయ్యా అని చెప్పారు. అల్లాహు అక్బర్. అల్లాహు మౌలానా వలా మౌలా లకుం, అల్లాహ్ మాకు సంరక్షకుడు, మీకు ఏ సంరక్షకుడు లేడు అని ఉమర్ రజియల్లాహు వారు ఆ రోజు చెప్పారు. అప్పుడు అబూ సుఫియాన్ మళ్ళీ ఏమన్నాడంటే, ఆ బదర్ యుద్ధంలో మా మనుషుల్ని మీరు చంపారు, ఈ రోజు మీ మనుషుల్ని మేము చంపాము అని చెప్తూ ఉంటే మళ్ళీ ఉమర్ రజియల్లాహు వారు అన్నారు, అయ్యో మీ మనుషులు ఎవరైతే చనిపోయారో వారందరూ నరకానికి చేరుకున్నారు, ముస్లింలు ఎవరైతే యుద్ధంలో ప్రాణత్యాగాలు చేశారో వారు షహీదులు, వారు మాత్రం స్వర్గానికి చేరుకున్నారు, అదే తేడా నువ్వు గమనించాలి అన్నారు. అల్లాహు అక్బర్. చూసారా? అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఉమర్ రజియల్లాహు వారి విశ్వాసపూరితమైన మాటలు చూడండి అయ్యా ఎలా ఉన్నాయో. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెబుతూ ఉంటే ఉమర్ రజియల్లాహు వారు సమాధానం ఇచ్చారు. సరే, ఆ తరువాత యుద్ధము ముగిసింది. అవిశ్వాసులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరణించారులే అనుకుంటున్నప్పుడు అబూ సుఫియాన్ ఉమర్ రజియల్లాహు వారితో అడిగాడు, మీలో మొహమ్మద్ వారు బ్రతికే ఉన్నారా అన్నారు. అప్పుడు ఉమర్ రజియల్లాహు అన్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఉన్నారు, అబూబకర్ కూడా ఉన్నారు, ఉమర్ కూడా ఉన్నారు, అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ కోసము విశ్వాసులను మిగిల్చే ఉన్నాడు, నువ్వు త్వరలోనే చూసుకుంటావులే అని ఉమర్ రజియల్లాహు వారు తెలియజేయగా, అయ్యో మొహమ్మద్ వారు చనిపోయారులే అని మేము అనుకుంటున్నాము, మొహమ్మద్ వారు బ్రతికే ఉన్నారా అని. అప్పుడు మొత్తానికి యుద్ధం అయిపోయింది. అవిశ్వాసులు యుద్ధ మైదానం వదిలేసి వెళుతూ ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వుహద్ అనే పర్వతంలో సహాబాలతో పాటు వెళ్ళి ఒక చోట కూర్చొని ఉంటే
మదీనా నుండి కొంతమంది మహిళలు కూడా వచ్చారండి. మహిళల్లో ఆయిషా రజియల్లాహు అన్హా వారు, ఫాతిమా రజియల్లాహు తఆలా అన్హా వారు, ఇతర వాళ్ళు కూడా ఉన్నారు. ఫాతిమా రజియల్లాహు తఆలా అన్హా వారైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శరీరానికి అయిన గాయాలను కడగటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలీ రజియల్లాహు తఆలా అన్హు వారు వెళ్ళి కొన్ని నీళ్లు తీసుకొని వస్తే అలీ రజియల్లాహు అన్హు వారు నీళ్లు పోస్తూ ఉంటే ఫాతిమా రజియల్లాహు తఆలా అన్హా వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శరీరానికి అయిన గాయాలు తుడుస్తూ ఉన్నారు. అయినా గాని గాయాల నుండి రక్తం వస్తూనే ఉంది. అప్పుడు ఫాతిమా రజియల్లాహు అన్హా వారు కొన్ని పదార్థాలను కాల్చి ఆ బూడిద తీసుకొని గాయాలు అయిన చోట ఆ బూడిద పూసి ఆ తర్వాత రక్తం రాకుండా ఆపారు. అయితే ప్రవక్త వారి మీద ఒక వ్యక్తి కత్తితో దాడి చేయగా ఆయన ధరించిన కవచంలోని 2 మేకులు ప్రవక్త వారి చెంపలోకి దిగిపోయాయి అని చెప్పాము కదండి. ఆ దిగిపోయిన ఆ మేకులను తీయటానికి ఒక సహాబీ ప్రయత్నించారు. ఆయన ఆ మేకులను లాగుతూ ఉంటే మేకుతో పాటు ఆయన దంతము కూడా బయటికి వచ్చేసింది. 2 మేకులు లాగినప్పుడు 2 మేకులతో పాటు ఆయన 2 పండ్లు కూడా 2 దంతాలు కూడా ఊడిపోయాయి. ఇలాంటి పరిస్థితిలో కొంతమంది చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారం ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది ప్రవక్త వారితో కోరారు, ఓ దైవ ప్రవక్త, మీతో ఈ విధంగా ఎవరైతే ప్రవర్తించారో వారు నాశనమైపోవాలని మీరు బద్దువా చేయండి, శాపం పెట్టండి అని కోరగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారో తెలుసా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, రబ్బిగ్ఫిర్ లికౌమి ఫఇన్నహుం లా యఅలమూన్. ముస్లిం గ్రంథంలోని హదీస్లోని వాక్యం ఇది. రబ్బిగ్ఫిర్ లికౌమి ఫఇన్నహుం లా యఅలమూన్. ఓ అల్లాహ్, నా ఈ తెగవారిని, నా ఈ అనుచర సమాజాన్ని మన్నించు. వీరు నేను ఎవరో నా గురించి సరిగా తెలియక ఆ విధంగా నాతో ప్రవర్తించారు కాబట్టి ఓ నా ప్రభువా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, నీవు వీరిని మన్నించు అని వారి మన్నింపు కోరుకున్నావు. అల్లాహు అక్బర్. ఎవరండి? ప్రవక్త వారిని హతమార్చాలని, ప్రవక్త వారిని గాయపరిచి, ప్రవక్త వారి దంతము విరిగింది, పెదవి గాయమయ్యింది, మేకులు దిగిపోయాయి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శరీరం నుండి రక్తము కారుతూ ఉంది. అలాంటి స్థితిలో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు రక్తం తుడుచుకుంటూ వారి కోసం ఏమి దువా చేస్తున్నారండి? మన్నింపు దువా చేస్తున్నారు. నేను ఎవరో నా గురించి తెలియక వీరు నాతో ఈ విధంగా ప్రవర్తించారు కాబట్టి ఓ అల్లాహ్, వీరిని మన్నించు అని ప్రవక్త వారు కోరారంటే ఎంత కరుణ కలిగిన ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూడండి. అందుకే ఆయనను రహ్మతుల్ లిల్ ఆలమీన్, సర్వలోకాల కారుణ్యమూర్తి అని అంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి అల్లాహ్ స్వయంగా తెలియజేసి ఉన్నాడు మిత్రులారా. సరే, ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు షహీద్ అయిపోయిన సహాబాలను వెళ్ళి చూస్తూ ఉన్నారు. యుద్ధం ముగిసిన తర్వాత షహీద్ అయిపోయిన సహాబాలను ఖనన సంస్కారాలు చేయించటము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసే పని. ఆయన వెళ్ళి షహీద్ అయిపోయిన వారిని చూస్తూ ఉంటే షహీద్ అయిపోయిన వారిలో హంజా రజియల్లాహు తఆలా అన్హు వారు ఉన్నారు. హంజా రజియల్లాహు తఆలా అన్హు వారిని చూడగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏడుపు ఆపుకోలేకపోయారు. కారణం ఏంటంటే హంజా రజియల్లాహు తఆలా అన్హు వారిని ఆ వహ్షీ బిన్ హర్బ్ అనే బానిస ఈట విసిరి చంపగా హంజా రజియల్లాహు అన్హు వారు షహీద్ అయిపోయి పడిపోయిన తర్వాత మక్కా నుంచి వచ్చిన మహిళల్లో హింద్ బిన్తే ఉత్బా అనే ఒక మహిళ వచ్చి హంజా రజియల్లాహు అన్హు వారి ముక్కు చెవులు కోసేసి దండలాగా మార్చుకొని మెడలు వేసుకునింది. అలాగే కడుపు చీల్చి కాలేయము బయటికి తీసి నమిలేసింది. ఆ విధంగా హంజా రజియల్లాహు అన్హు వారి శరీరాన్ని గాయపరిచి కించపరిచింది ఆ మహిళ. ఆ దృశ్యాన్ని చూడగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏడుపు ఆపుకోలేకపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన శవాన్ని, జనాజాను, భౌతిక కాయాన్ని చూసినప్పుడు చాలా ఏడ్చారు. అలాగే ఒక సహాబీ, ఆయన పేరు హన్జలా, ఆయన ఎక్కడ కనిపించలేదు. ఆయన షహీద్ అయిపోయారు, కానీ ఆయన శరీరము, ఆయన దేహము, భౌతిక కాయము కనిపించట్లేదు. ఏంటి కనిపించట్లేదు అని అటు ఇటు వెతుకుతూ ఉంటే ఒక చోట భూమికి పైన ఇలా వేలాడుతూ ఉంది. అల్లాహు అక్బర్.
అది చూసి సహాబాలందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇదేమిటి, ఈయన దేహము భూమికి పైన ఈ విధంగా వేలాడుతూ ఉంది అని ఆశ్చర్యపడుతూ ఉంటే, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ దృశ్యాన్ని చూసి, ఆయనను దైవదూతలు స్నానం చేయిస్తూ ఉన్నారు, కారణం ఏమిటో మీరు ఆయన భార్యతో అడగండి అన్నారు. అప్పుడు హన్జలా రజియల్లాహు అన్హు వారి భార్యతో వెళ్ళి, ఏంటమ్మా ఆయనకు దైవదూతలు స్నానం చేయిస్తూ ఉన్నారు, కారణం ఏమిటి అని అడిగితే, అప్పుడు హన్జలా రజియల్లాహు అన్హు వారి భార్య ఏమని చెప్పారంటే, ఆయన నూతన వరుడు, వివాహము జరిగింది, వివాహం జరిగిన తర్వాత మొదటి రాత్రి పూర్తి అయింది, ఇంకా ఆయన లేచి స్నానం కూడా చేయలేదు, ప్రవక్త వారు యుద్ధానికి పిలుస్తూ ఉన్నారన్న విషయం తెలిసి వెంటనే ఆయన గుసులు కూడా చేయకుండా ప్రవక్త వారి మాట విని వెంటనే బయలుదేరి వచ్చేశారు, ఆయుధం ధరించి స్నానం చేయకుండా వచ్చేశారు. కాబట్టి అక్కడ బహుశా దైవదూతలు ఆయనకు స్నానం చేయించారు అని అప్పుడు సహాబాలు అర్థం చేసుకున్నారు. అటువైపు మిత్రులారా, మదీనాలో కూడా ఈ విధంగా విశ్వాసులకు నష్టము జరిగింది అని తెలిసినప్పుడు కొంతమంది పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నారు. అలా వస్తున్న వారిలో ఒక మహిళ కూడా ఉన్నారు. ఆవిడకు ఒక వ్యక్తి ఎదురయ్యి, అమ్మా మీ కుమారుడు యుద్ధంలో మరణించాడు అని చెప్పారు. అవునా, నా కుమారుడు మరణించాడా, ఓకే, మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలా ఉన్నారని అడిగారు. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళినప్పుడు మరొక వ్యక్తి ఎదురుపడి, అమ్మా మీ భర్త కూడా యుద్ధంలో మరణించాడని చెప్పారు. మరొక వ్యక్తి వచ్చి, అమ్మా మీ కుమారుడు, మీ భర్త, మీ నాన్న, మీ సోదరుడు వీరందరూ కూడా యుద్ధంలో మరణించారు అని తెలియజేశారు. ఆవిడ అవునా వారందరూ మరణించారా అని ఇన్నా లిల్లా చదువుతూ ప్రవక్త వారు ఎలా ఉన్నారు అని అడిగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు క్షేమంగానే ఉన్నారమ్మా, సజీవంగానే ఉన్నారమ్మా అని చెప్తే, లేదు నేను ప్రవక్త వారిని చూడాలి, ఎక్కడున్నారో చెప్పండి అంటే, అప్పుడు ఫలానా చోట ఉన్నారని తెలియజేయగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని వెళ్ళి చూసి అప్పుడు ఆవిడ ఏమన్నారంటే, ఓ దైవ ప్రవక్త, మీరు క్షేమంగా సురక్షితంగా ఉన్నారు, మీరు క్షేమంగా సురక్షితంగా ఉండటమే నాకు చాలు, నేను ఆ తర్వాత ఎంత పెద్ద నష్టమైనా సరే దాన్ని నేను సహించడానికి సిద్ధంగా ఉన్నాను అని ఆమె మనసులో ఉన్న ప్రవక్త వారి మీద ఉన్న అభిమానాన్ని వ్యక్తపరుచుకున్నారు. అల్లాహు అక్బర్. చూశారా? అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే మిత్రులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ యుద్ధంలో షహీద్ అయిన వారిని ఖనన సంస్కారాలు చేయిస్తూ ఉంటే వారి శరీరానికి కప్పడానికి సరిపడా బట్ట కూడా దొరికేది కాదు. ఒకే బట్టలో ఇద్దరిని కలిపి ఖనన సంస్కారాలు చేశారు అని, అలాగే కొంతమందికి బట్ట కప్పటానికి ప్రయత్నిస్తే తల కప్పుతూ ఉంటే కాళ్ళు బయటికి వచ్చేస్తూ ఉన్నాయి, కాళ్ళు కప్పుతూ ఉంటే తల బయటికి వచ్చేస్తూ ఉంది. అలాంటి పరిస్థితిలో తల మీద బట్ట వేసేసి కాళ్ళ మీద గడ్డి వేసి ఖనన సంస్కారాలు చేశారని కూడా చరిత్రకారులు రాసి ఉన్నారంటే, ఆ రోజుల్లో విశ్వాసులు ఎలాంటి దయనీయమైన స్థితిలో జీవితం గడిపారు, అయినా కానీ ఎంత గట్టి విశ్వాసంతో జీవించారో మనకు అర్థమవుతుంది మిత్రులారా. ఇది ఉహద్ యుద్ధం గురించి క్లుప్తమైన వివరణ. ప్రవక్త వారు మదీనాకు చేరిన 3వ సంవత్సరంలో ఈ విషయాలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత జరిగిన విషయాలు ఇన్షాల్లా వచ్చే ప్రసంగాలలో మనం తెలుసుకుందాం. నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని అందరికీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు సహాబాల జీవిత చరిత్రలను తెలుసుకొని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అడుగుజాడుల్లో సహాబాలు ఏ విధంగా అయితే ధర్మాన్ని అర్థం చేసుకుని నడుచుకున్నారో ఆ విధంగా ధర్మాన్ని అర్థం చేసుకుని నడుచుకునే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వజజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.